అంటే ఇప్పుడు కమిషన్స్ వేయడం జరిగింది. దాదాపు విద్యుత్ కొనుగోలు సంబంధించి కమిషన్ కావచ్చు, లేదా కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇంకా కాళేశ్వరం కమిషన్ ఇంకా రిపోర్ట్ అయితే లేదు. సో విద్యుత్ సంబంధించిన కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. దానిపై నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగింది. దానిలో భాగంగానే అసెంబ్లీ చర్చించిన తర్వాత కేసీఆర్ మీద కేసు పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో నిజంగా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక కేసీఆర్ అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అసలు? ఇప్పుడు చట్టం కూడా ఎవరైనా ఒకటే అనేది అనుకో, పివి నరసింహారావు పోలేదా, లాలూ ప్రసాద్లు పోలేదా, ఎవరు అతిథులు దీనికి? నీకు ఆ విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి. నువ్వు డెఫినెట్గా నువ్వు చేసిండు ఈయన ముద్దాయి అన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ కూడా మామూలు వ్యక్తి అబ్బా. కేసీఆర్ అంటే పెద్ద ఏంది, ఆయన ముట్టుకుంటే పెద్ద అమెరికా కూలిపోతుంది, లేకుంటే ఆడికెళ్ళి మిసైళ్ళు వస్తాయి, బాంబులు వచ్చి ఏమన్నా తెలంగాణ మీద పడతాయా? లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో అన్ని పెట్టుకున్నాడు, ఈయన దగ్గరికి రాగానే సీఎంను ఖతం చేస్తాడు అనేది ఏమైనా ఉంటుందా? అట్లా కాదు కదా. నువ్వు కానూను ప్రకారంగా నువ్వు కమిషన్ నువ్వు ఆల్రెడీ ఉన్నది, దాంట్లో ప్రైమ్ ఆఫీస్ నీ క్లియర్ కట్ ఉన్నది. 1000 కోట్ల రూపాయలు వీళ్ళు తిన్నారు అనేది క్లియర్ కట్ ఉన్నది. దాని అంచనా ఒకటైతే ఎక్కడికో తీసుకుపోయారు, దాన్ని ఉన్నది క్లియర్ ఉన్నది. ఇవాళ మనం కాదు, ఈ ప్రధానమంత్రి ఇడికి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు సెంట్రల్కి వెళ్ళి ఇడికి వచ్చినా అది ఏటీఎం కాళేశ్వరం అని చెప్పి మాట్లాడిన వాళ్ళే. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, పొలిటికల్ విల్ లేక చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక పొలిటికల్ విల్ ఉండేది ఉంటే పక్కా కేసీఆర్ కూడా పంపించాల్సిందే కదా. కేసీఆర్ దేనికి అతీతుడు కాదు కదా. ఇల్లీగల్గా నువ్వు దందాలు చేసినావు, ఇల్లీగల్గా నువ్వు వాళ్ళ పైసలు సంపాదించినావు అని అంటే దానికి అతీతుడు ఆయన కూడా కాదు కదా. మీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళతో లాలుచిపడి ఓ 10 కేసులు రెండిట్లో పంపిస్తాం, 8 మేము మీతోని మీరు మేము పంచుకుందాం అని చెప్పని అనుకుంటే మాత్రం అది ప్రజలు నిలుస్తారు. దాని తర్వాత ఇవైతే ఎట్లా బయటపడతాయి. మీరైతే వైట్ పేపర్లు అన్ని తీసి ముంగడ పెట్టిరు షానాయి, జనం లోపల కూడా చాలా పొయ్యి ఉన్నది. సో అవన్నీ జరగకుండా ప్రతిదీ కనుక ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్ కనుక చేస్తాయి. ఇప్పుడు ఈ కమిటీ కూడా వచ్చి క్లియర్ కనుక రిపోర్ట్ ఇచ్చి అన్ని దానిలో కూడా సేమ్ అదే కనుక ట్రాన్స్పరెన్సీ కనుక జరిగితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా వాళ్ళ దగ్గర కేవలం అరెస్ట్ చేసుడు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు కక్కియాలి. మేము అరెస్ట్ చేసినాము 4 రోజులు చిప్ప కూడలు డైలాగులు మాట్లాడు కాదు, నువ్వు పోయినావు నేను పోయినా, నేను తిన్నా నువ్వు తిన్నావు, ఇవి కాదు. కక్కియాలి, పైసలు కక్కియాలి. ఎన్ని తిన్నారు? అవినీతితో కూడుకున్నటువంటి సొమ్ము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి, తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి పైసలు ఏవైతున్నాయో అవి బయటికి వాళ్ళని కక్కియాలి. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయాలి, ట్యాగ్ చేయాలి. దానికి పెట్టేసేసి ఇల్లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే సంపదకు ఎక్కువ ఎంతైతున్నదో దాన్ని అంతా కక్కియాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రభుత్వానికి. కేటీఆర్ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళిండు, అక్కడ చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిండు, అమిత్ షా కూడా కలిసి ఈ ఫార్ములా ఈ రేస్లో అరెస్ట్ కాకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి చెప్పేసి కథనాలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి కేటీఆర్ను కానీ కేసీఆర్ను సేవ్ చేసే అవకాశం లేనుకుంటారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరేమనుకున్నా కానీ వీళ్ళు మాత్రం ఊకునే సిచ్యువేషన్స్ అయితే ఉండొద్దు. ఒకవేళ వీళ్ళు ఏమైనా మళ్ళీ లూప్ హోల్స్ ఉండి సెంట్రల్ నువ్వు అన్లో ఏమైనా చేస్తే నేను ఇంట్లో చేస్తారా భయ అని చెప్పని ఏమైనా బెదిరించి చేస్తే వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో నువ్వు ఆ డిలే కనుక జరిగితే డెఫినెట్గా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఎవరు ఇల్లు ఉన్న వాళ్ళందరూ ఎవరు చక్కదనం కాదు, అందరు కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు ఇల్లు ఉన్న కూడా కాంట్రాక్టర్లే కదా. వీళ్ళు పేద ఉద్యమాలతో తిరిగి వచ్చి మొత్తం హై లెవెల్ కమిట్మెంట్ తోటి జీవితం మొత్తం నిజాయితీగా బతికిన వాళ్ళు కాదు కదా. వీళ్ళందరూ కూడా జనానికి లాలుచి చేసి పైసలు ఇస్తే ఓట్లు వేసుకొని గెలిచిన వాళ్ళే. వీళ్ళు ఆయన గెలిచిన 5 పైసలు ఇవ్వకుండా జనం సమస్యల మీద ఓట్లాడి జనం బయటకు వచ్చి పాప ఆయన ఓట్లేసిన అనేది ఏం లేదు కదా. వీళ్ళు కూడా అదే కాంట్రాక్టర్స్ హావ్ బికమ్ పాలిటిషియన్స్. సో పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ కాదు, పవర్ సెంట్రిక్ మనీ సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టినే వాళ్ళు కనుక లాలుచి కనుక పడేది ఉంటే ఓ తీరు ఉంటుంది. కానీ అట్లా పోయి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మాత్రం తెలిసిందే. రాజకీయాలలో ఇవన్నీ జరుగుతున్నాయి. బీజేపీ ఏం అతీతులు దీనికి పోయిరు కదా. ఇక్కడ ఇప్పుడు సుగుణాథ్ చౌదరి వీళ్ళందరూ పోయి ఉన్న రోజులు ఒక తీరుగా అందులో పోగానే మళ్ళీ వాళ్ళు పునీతులు గంగాస్నానం చేసినట్టు అవుతుంది వీళ్ళందరికీ. సో ఈ గంగాస్నానం మరి వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ లూప్ హోల్స్ ను వాళ్ళు పట్టుకొని కూర్చొని నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా అంటే చెప్పలేం. కానీ నేను అనుకుంటున్నా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వీళ్ళకు ఇక్కడ సంబంధించినటువంటి ఈ అఫెన్సెస్కి సంబంధించినటువంటి లీగాలిటీ వీళ్ళు సుప్రీం కోర్టుకి వీళ్ళు పక్కా పెట్టి చేయాల్సి లోపల బొక్కలు వరాయాల్సింది. అక్కడనే ఉండి మేము ఇంత మాట్లాడినాం కనుక నేను 4-5 కేసులలో వెసులుబాటు చేస్తా అనే ఉన్న అగ్రిమెంట్స్ అయితే మనం ఏం చెప్పలేము. ఇది ఆ టైం కూడా కాదు. కానీ అట్లా కాకుండా ఉండేది ఉంటే మాత్రం వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల పంపించాల్సిన అవసరం బరాబర్ ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 year అయిపోయిన సందర్భంగా ప్రజా విజయోత్సవం సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో ఒకటి తెలంగాణ తల్లి స్టాచ్యూ సంబంధించి మార్పులు చేసి దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. ఇంకొకటేమో కళాకారులకు సంబంధించినటువంటి ₹1,00,00,000 అంశం, 300 గదాలకు సంబంధించిన అంశం ఉంది. సో దీనిలో భాగంగా మొట్టమొదటిగా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే గతంలో ఉందే బాగుందని మీరు అనుకుంటున్నారా? సరే, నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన తెలంగాణ అంటేనే తెలంగాణకు ప్రతీక తెలంగాణ కల్చర్. ఓకే, ఈ అందరిని ఒకటి తీసుకొచ్చుడు. బోనము బతుకమ్మ లేని ఇల్లు నాకు తెలిసి తెలంగాణలో ఉండదు అని అనుకుంటున్నాను. ఎక్కడో 5-10% ఇక్కడ ఏ మార్మూల పల్లెలలో ఎక్కడ నాటి ఇటు ఉంటే చెప్పలేం. కానీ గ్రామ దేవతలు, గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి కల్చరే తెలంగాణ కల్చర్. దాదాపు 120 పైన కళారూపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయనంటేనే తెలంగాణ కల్చరల్లీ రిచ్. సో సింబాలిక్ గా దానికి సంబంధించినటువంటి కల్చరల్
సింబల్ ఏదన్నా ఒకటి ఉండాలనేది జనం లోపల రిజిస్టర్ అయిపోయింది. బతుకమ్మ అనేది ఒకటి రిజిస్టర్ అయిపోయింది. అది ఏ పార్టీ పెట్టినరా ఎవరు పెట్టిన పక్కకు పెడితే ఇలా ఏ ఊర్లో పోయినా ఏ చెరువు కట్టకాడి పోయినా కానీ ఒక తల్లి బిడ్డ ఉంటుంది, చేతిలో ఒక బతుకమ్మ ఉంటుంది. సో బతుకమ్మ లేని తెలంగాణను ఊహించలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. సో నువ్వు తల్లి అన్నప్పుడు నువ్వు ఆడబిడ్డ అన్నప్పుడు నువ్వు ఆ రూపం ఏంటంటే రూపం చేతిలో బతుకమ్మ అనేది ఉంటే బాగుండనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఐ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. లేదు ఉండాలి, బతుకమ్మ ఉండాలనేది. సో విరోచితంగా ఉండాల్సినటువంటి దాన్ని కూడా ఆ రూపం కూడా ఎక్కడ కనబడతలేదు. ఒక సింపుల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు దక్కన్ పీఠభూమిలో ఈ పంటలు వేరే ప్రాంతాల్లో కూడా పండుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లేడీ అయినా చదువుకొని ఆల్ రాని ఏం నేర్చుకున్నటువంటి బడి పోనటువంటి వాళ్ళు వడిసెల రాళ్ళు నింపి వడివడ్డిగా కొట్టితేను కారాపు నీళ్ళు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా నీ మిలిటరీ పారిపోయారో అని ఇక్కడ ఆడోళ్ళు కారంను వడిసెల రాళ్లను ఆయుధాలుగా పెట్టి ఏదైతే రోకల్ బండలను పట్టుకొని ఏదైతే తిరుగుబాటు చేసిండ్రో అది కూడా ఎక్కడైనా ఒక సింబల్ దాంట్లో ఉండేది ఉంటే బాగుంటుండే అని. అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పడుశౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవి రాని అంటే రాణి రుద్రమదేవి ప్రతీకలు కావచ్చు, లేకపోతే సాకల ఐలమ్మలు ఇటువంటివి కావచ్చు. ఎక్కడైనా అటువంటి సింబాలిక్ ఏదైనా ఉంటే బాగుంటుండే అనేది నాకు కిరీటాలు అనేది సరే అది పక్కకు పెడితే కల్చర్కు ఎక్కడనో దగ్గర చూపించాల్సింది అయితే ఆ బతుకమ్మ అనేది నేనైతే బాగా కనెక్ట్ అయి ఉన్నా. చాలా మంది నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడినా కానీ చాలా మంది అంటున్నది బతుకమ్మ లేకపోవడం అనేది పెద్ద అంటే లోటు జరుగుతున్నది ఈ విగ్రహంలో అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది, సామాన్యురాలుగా ఉంది కాబట్టి అది అంటే కిరీటాలు కానీ లేకపోతే నగలు వజ్ర వైద్యులు ఏమి లేకుండా ఒక సామాన్య తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ స్త్రీ ఉండే విధంగా ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఈవెన్ సీఎం గారు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. ఈవెన్ కళాకారులు ఆ యొక్క ఏవైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి అయినటువంటి రమణారెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో దానిలో అదొక గ్రామీణ ప్రాంతంలో స్త్రీని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలంటే డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా అంటే వ్యతిరేకిస్తున్నారా ఏకీభవిస్తున్నారా? నేను అంటున్నా బతుకమ్మ కంపల్సరీ ఉండాల్సింది. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించే సిచ్యువేషన్ మిగతా అంతా ఓకే అంటారు మీరు? మిగతా అంటే ఇప్పుడు నేను ఒకటేంటంటే సింబల్స్ మీద ఇంత డీప్ గా చర్చ చేసేదాని ఇప్పుడు అట్లా అంటే కొంతమంది లోపల ఉంటుంది మా అవ్వ మరి కూలికి పోయేది మెజారిటీ మరి గోసి కట్టాలి కదా మరి గోసి లేదు కదా అని చెప్పని. ఈ పంచాయతీ లేదా మరి గోసి ఉన్నదా? గోసి కూడా లేదు కదా. గోసి అనేది విరోచితంగా ఇప్పుడు సాకలలో విగ్రహాలు పెడితే ఏంటిది గోసి పెట్టి ఉన్నది చేతిలో రోకల బండ పట్టుకునే ఉన్నది కదా. మరి అందరు కొంతమంది మా సాకలలో మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది, మా అవ్వని చూసినట్టే మరి మన గ్రామాలు అంతా బుడగోసి పెట్టే ఉన్నారు కదా. నిన్నయాలలో చీరలు కడుతున్నారు, అంతమంది బుడగోసే కదా. నువ్వు వ్యవసాయ కూలీలు ఎవరు అందరు బుడగోసే నాట్లు వేసేటప్పుడు ఎట్లా వేస్తారు? చీర పెట్టుకొని వేయరు కదా, బుడగోసి పెట్టుకొని వేస్తారు, వేసి నాట్లు వేస్తారు, కలుపు మొక్కలు తీయాలని ఏదైనా గదే కదా. సో ఆర్గ్యుమెంట్లకు అంత డీప్ గా కూడా అంతా ఉట్టి నాకు తెలిసి అయితే పెద్ద అంత డీప్ గా పోయే అవసరం లేదు. కానీ ఒకటేంటంటే ఇప్పుడు పచ్చని చీర అన్నారు దాని మీద. నిజంగా తెలంగాణ ప్రజల బతుకులు పచ్చంగా ఉన్నాయా? ఆకలి చావు లేనటువంటి ఆత్మహత్యలు నిజంగా పిల్లల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేటువంటి లెక్కలు ఇలా కనబడుతున్నాయా? నువ్వు విగ్రహం పెట్టే బదులు ఓ పక్కకి నేను అంటున్నా, నేను టైం అండ్ అగైన్ ఇది చెప్తానే ఉన్నా ఆల్మోస్ట్ అందరికి నేను చెప్తున్నా ఏంటంటే నువ్వు కాలేజీలలో డిగ్రీ కాలేజ్ అవుతున్న పిల్లలకు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు, 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలకు కూడా బాత్రూములు లేవు కాలేజీలల్లో. ఇది చాలా సందర్భాలలో గత 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది, అంతకుముందు నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తున్నది. వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే 10 మంది అడ్డం నిలబడి ఒకరొకరు బాత్రూమ్ పోయే సిచ్యువేషన్స్ ఇలా కాలేజీలలో అంత దయనీయమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ విగ్రహాల కాడ కాదు వాళ్ళ ఆత్మగౌరవాన్ని బతకండి. నీ ఆత్మగౌరవానికి ప్రతీకానే నువ్వు తెలంగాణ తల్లి నా తల్లి లేకుండా అంటున్నావు కదా. ఇలా నీ బిడ్డలు నీ కూతుర్లు నువ్వు బజార్లో కనీసం బడులల్లో బాత్రూమ్ పోయే సిచ్యువేషన్స్ లేవు కదా. ఆ పరిస్థితి లేకుండా చేయాలనేది అటువంటి తల్లి స్వరూపాన్ని నిజంగా ఉండేది ఉంటే వేరే తీరు ఉంటుంది. నువ్వు ఆ జీవితాలు ఏంటంటే నువ్వు వాళ్ళకు టాయిలెట్లు కట్టాలి, ఇళ్ళల్లో అంటే ఇజ్జత్ కాపాడాలి కదా. నువ్వు ఒక దిక్కు ఇజ్జత్ తెలంగాణ ఇజ్జత్తును బజార్ పాలు అవుతున్నాయి బడులల్లో కాలేజీలల్లో నువ్వు తీసుకొచ్చి విగ్రహాల మీద చర్చ ఇవన్నీ అంటే అది నాకు ఆ పచ్చగా చీరలు కాదు, పచ్చగా వీళ్ళ జీవన విధానంలో ఉండాలనేది. ఇలా నిజంగా గ్రామాలలో పోతే ఆత్మగౌరవంతో నిజంగా బుక్కడు బువ్వ తింటున్నా. ఇలా దాదాపు 65% తెలంగాణలో జరుగుతున్నటువంటి డైవర్సులు తాగుడు కేసెస్లో తాగుడు కంప్లైంట్స్తో జరుగుతున్నాయి. ఈ మధ్యలో స్టాటిస్టికల్ రిపోర్ట్ వచ్చింది అరౌండ్ 65%. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం బెల్ట్ షాపులతో విధవరాలను చేస్తున్న తెలంగాణలో మొత్తం ముండమోపి బజార్లు దిప్పుతున్నారు ఆడోళ్ళని, తెలంగాణ ఆడోళ్ళను బజారు పాలు చేస్తున్నాను కదా. నేను ఈ మూర్తి పెట్టినప్పుడు నేను చెప్తా తెలంగాణ తల్లులు ఇలా తెలంగాణ తల్లులు విధవరాలు నిజంగా ఒదికు విధవరాలు అవుతున్నారు, ఒదికు నీ విడాకులు అవుతున్నాయి, ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఇవి కాకుండా చేయాలంటే నువ్వు బెల్ట్ షాపులు బంద్ చేస్తాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బంద్ చేయలే కదా ఇప్పటిదాకా. 12 నెలల తర్వాత టార్గెట్లు ఇస్తున్నారు వీళ్ళు కూడా టార్గెట్లు ఇస్తున్నారు. అరే నీ దగ్గర ఖాళీ 50 లక్షలే వస్తున్నాయి, నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి 60 లక్షలు
చేయాలి, లేకపోతే నేను ఈ ప్రాంతంకి ఇంకో దిక్కు ట్రాన్స్ఫర్ చేస్తామని ఎక్సైజ్ ఆఫీసర్లకు వీళ్ళు టార్గెట్లు పెడుతున్నారు. సో అటువంటిది కావాలి. అటువంటిది కాకుండా నువ్వు విధవరాలు కాకుండా చూడాలంటే ఏంటంటే బెల్ షాపులు బంద్ చేయాలి, సంసారాలు కాపాడాలి. ఇవేమో డైరెక్ట్ అవుతున్నాయి, కొన్ని ఇటువంటి పంచాయతీలతో అయినా కూడా ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఇట్లా ఏంటంటే సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. ఆ పిల్లల మీద ఏం ప్రభావం పడుతున్నది? అటువంటిది కాకుండా నేను టైం అండ్ అగైన్ నువ్వు ఏ పల్లెలకు ఎక్కడ పోయినా కానీ, ఏ బడిలకు పోయినా కానీ నువ్వు ట్యాంకులలో పోయి చూడండి, పచ్చగా ఉంటుంది ట్యాంకులలో ఎక్కడ చూసినా. నేను ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీకి నేను పాలమూరుకు పోయినా, గట్టు మండలంలో గట్టు ఊరిలో మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బడిలో 400 పైన ఉన్నటువంటి పిల్లలు నీళ్ళు అవుతున్నదంటే నల్ల దగ్గర వాళ్ళు అక్కడే నీళ్ళు అవుతున్నారు పిల్లలంతా. నేను కూడా నీళ్ళు అవుదాం అదే నల్ల అని చెప్పి పట్టుకుంటే నాకు దాంట్లో పాకురును చిన్నగా ఏదో చిన్న చెత్త వచ్చింది. అరే ఇదేంది ఇట్లా వస్తుందని చెప్పి వాళ్ళు తాగుతున్న నీళ్ళలో చెప్తున్నాను. అరే ఇదేందని చెప్పి నేను ట్యాంక్ ఎక్కి ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే తొండలు బల్లులు మొత్తం పాకురు ఇట్లా పట్టున్నది చుట్టూ. అది తీసుకో విజువల్ తీసి కూడా వచ్చిన మన దాంట్లో కాలేజీలో కూడా వేసిరు అప్పుడు యాక్చువల్గా. సో అటువంటిది కాదు కదా, అటువంటిది కావాలని కాదు. మొన్న పోయినా ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా పోతే ట్యాంక్ పిల్లలు వాడుకునేటువంటి నీళ్లు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, నేను ఒకటేమో బడి గురించి చెప్తున్నా, ఒకటేమో హైయెస్ట్ ఇది ఏంది మేధస్సు తెలంగాణ మేధావులు ఉన్నటువంటి ప్రాంతం ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ దగ్గర పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ ట్యాంకులకు వంగి చూస్తే ఇట్లా పోతే గింత ఎత్తు ఫీటు ఎత్తు పాకురున్నది. దాంట్లో చూపించిన అది ఆ విజువల్ కూడా ఉన్నది, మొత్తం చూపించిన. ఇది పచ్చగానే ఉన్నది, ఆడున్నది కూడా పచ్చగానే ఉన్నది. నువ్వు క్షీరసారాలలో పచ్చగేసి తెలంగాణ పచ్చగా ఉండాలి, నా తల్లి పచ్చగా ఉన్నది అంటే ఎట్లయితుంది భయ్? అట్లా కాదు, అది కాదు కదా కావాల్సింది తెలంగాణకు. సో ఇటువంటివి చేయండి. ఆ సింబల్స్ కన్నా మొదలు మీరు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని ఇవాళ అదే నువ్వు తెలంగాణ తల్లి అంటున్నావు. తెలంగాణ తల్లి విషపు కూడా తిని ఇప్పుడు దాదాపు 50 హాఫ్ సెంచరీ అయిపోయింది. నువ్వు కనీసం న్యూట్రిషియస్ ఫుడ్ పక్కకు పెట్టి హైజీన్ ఫుడ్ కూడా పెడతలేరు కదా మీరు. ఆ పిల్లలు పెట్టి హాస్పిటల్ పాలవుతారు. మొన్న ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి ఏదో చదువు ఒక సంఘర్షణతో బయటకు వచ్చి వస్తున్నటువంటి పిల్ల. గత ప్రభుత్వం మీద మనం ఇవన్నీ మాట్లాడినాం కదా. వీళ్ళు వచ్చిన కూడా 1 year తర్వాత నువ్వు అదే కంటిన్యూ అవుతున్న తర్వాత నువ్వు ఆ పిల్లలు చచ్చిపోతుంటే ఇంకొకటి సావకుంటే ఎట్లా చూడాలనేది ప్రణాళికలు వేసుకొని చేయాలి కదా. అది అది ఇవన్నీ చూస్తుంటే నా ఓటోనికి ఏమనిపిస్తుంటే గిదిన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారబ్బా నాకు అర్థమైతలేదు. పచ్చని మాగాణాలతో పసిటి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే ఇదా స్వర్ణయుగం? పచ్చని బతుకులు ఉండాలి కదా. ఈ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పచ్చని బతుకులు కాలేదు. అవినీతిమయం అయిపోయింది తెలంగాణ మొత్తం. అది వీళ్ళు కంట్రోల్ చేస్తున్న మాటలతో చెప్తున్నారు. సంవత్సరం పడుతుందా వీటిని కరెక్షన్ చేసేందుకు? పిల్లలకు వాచ్మెన్ లేరు. ప్రతి బడి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అయిపోయింది. ఎందుకబ్బా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మీ ఆఫీస్ నుంచి బయటికి పోదాం, ఈ చుట్టుపక్కల 10 వైన్ షాపులు ఉన్నాయి. ఆ బయటికి వెళ్ళి కనీసం ఎవరైనా ఆడోళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి తల ఎత్తి పోయే సిచ్యువేషన్ ఉందా? ప్రతి వైన్ షాప్ ముంగట ఒక్కడొక్కడు కింది మీదకి చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయి రోడ్ల మీద. ఇది సేమ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అట్నే ఉన్నది. సాయంత్రం అయిందంటే 7-8 అయిందంటే ఎవరు ఆడోళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితున్నారు. ఇది తెలంగాణ తల్లి తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నటువంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్ అది ఉన్నది. వాళ్ళ బతుకులు మార్చేటువంటి సిచ్యువేషన్స్కు పోవాలి కానీ ఉట్టి విగ్రహాలతోటి నేను మెర్సిడీస్ బెంజ్కి వేసినటువంటి కలర్లు తీసుకొచ్చినాం, BMW వేసినటువంటి వాటికి వేసినటువంటి పెయింట్ మేము రుద్దినాం, అది కాదబ్బా, అవి కాదు కావాల్సినవి. గా పెయింట్లు వచ్చి నువ్వేదో అట్లా చూపించడం కాదు, అంత కాస్ట్లీ కాదు. నువ్వు మంచిగా ఉన్న మా తల్లిలను గౌరవంగా బతికేటట్టుగా చేయగలిగితే సరిపోతుంది అనేది మా బుట్టలో అభిప్రాయం.